యూరప్ సమాజం మాత్రం వలసల సమస్యలతో సతమతమైపోతుంది. వలసలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అయితే కొంతమంది ఏమో వలసల్ని అంగీకరించమంటున్నారు, ఆహ్వానించమంటున్నారు. ఎందుకయ్యా అంటే వాళ్ళు వస్తే చీఫ్ లేబర్ దొరుకుతారు. చట్టబద్ధంగా తీసుకునే దానికంటే కూడా ఈ యాంగిల్లో ఈజీగా ఉంటుంది. అదే మరికొంతమంది మాత్రం అట్లా ఉండటానికి వీలేదంటున్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి సెటిల్ అయ్యాక అక్కడ జరుగుతున్నటువంటి ఆర్థిక సమస్యలు, అక్కడ ఉద్యోగ సమస్యలు, ఉపాధి సమస్యలు, లోకల్ వాళ్ళకి కరువు అవుతుండటం, దాంతోపాటు శాంతి భద్రతల సమస్యలు, లైంగిక వేధింపుల సమస్యలు, ఇలాంటివన్నీ కూడా అక్కడ వాళ్ళు తాజాగా చూస్తే ఏదైతే స్పానిష్ బీచ్లో పెద్ద ఎత్తున ఇలాగా పడవల్లో వస్తున్నటువంటి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళది స్పెషల్ ఏంటంటే ఒక వీడియో సర్క్యులేట్ అయిందనమాట. వాళ్ళు చాలా పక్కాగా వస్తున్నారు. ఏదో బతకలేక రావడం కాదు, వాళ్ళు బతకడానికి పక్కా ప్లాన్ చేసుకుని వస్తున్నారు. ఇక్కడ ఏం చెయ్యాలో ఇన్స్ట్రక్షన్ చెప్పేవాళ్ళు అక్కడ ఉంటారు. ఈ దేశాలకు సంబంధించినటువంటి సిమ్ కార్డులతో ఉన్న ఫోను ఇక్కడ దిగ్గానే తీసి ప్యాకెట్లో నుంచి దాంతో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు హైలైట్ అయినాయి. దాన్ని బట్టి యూరప్ దేశాల్లోకి వలసల్ని బయట దేశాల నుండి ప్రోత్సహిస్తూ నడిపించే వాళ్ళు ఉన్నారన్నటువంటి విషయం ఇప్పుడు బయటపడింది.